విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే ధ్యేయంగా నారాయణ స్కూల్స్ ఎల్పీ బ్రాంచ్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను స్కూల్ కేబినెట్ ఎన్నికలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈరోజు పాఠశాల ప్రాంగణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. బాధ్యతాయుతమైన నాయకత్వం, క్రమశిక్షణ మరియు ప్రతిభను చాటుతూ నేటి విద్యార్థులు రేపటి సమాజ మార్పునకు కారకులు కావాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ కేబినెట్ ఎన్నికలను ఏర్పాటు చేసినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని తమ నాయకులను ఎన్నుకున్నారు. ఏవి మీకు డీటెయిల్స్ ఎలా తెలిసినాయి? అది 2002లో ఉంది మేడం. మ్యాప్ అయింది. కొద్దిగా వెతకాలి. ఈ మధ్యలో ఎక్కడైనా తెలియలేదు, అక్కడనే ఉంటున్నారు. మరి అక్కడనే ఉంటారు కదా, ఎందుకు మ్యాప్ పెడుతున్నారు? అలా డిసైడ్ అబ్బాయిలు వేరే పిఎస్లో వాళ్ళు కూడా పెట్టారు అబ్బాయిని. ఇక్కడ ఈ నా సార్లు పెట్టేసి వాళ్ళంటే వాళ్ళే రాస్తారు. డీటెయిల్స్ తీసుకొని ఫిల్ చేసి హైదరాబాద్ నుంచి చాలా ఉంది. బట్ ఆధార్లో ఫోటో క్లియర్ లేదు. ఓటర్ కార్డు సీరియల్ నెంబర్ అని తప్పుడు సీరియల్ నెంబర్స్ फॉर्म 6 तो अलग है, ये SIR वाला अलग है. फॉर्म 6 नया नाम डालने के लिए लिस्ट में కూడా ఇక్కడ ఇట్లాంటివి ఉన్నాయా? చాలా మంది కాంటాక్ట్లో లేరు, దొరకట్లేవు, అట్లాంటివి వస్తున్నారు. ఫోటో తీసి లాస్ట్ ఫోటో సేమ్ సెపరేట్ వెహికల్ ఎట్లా వస్తుంది? ఫర్ 10 days యూ డెబ్యూట్ దెన్. వాళ్ళు కూడా అర్లీ మార్నింగ్ వస్తున్నారు జనరల్గా. డే టైం కూడా ఎక్కడే ఆశ ఉంటే అక్కడే తిరుగుతున్నారు. अदरवाइज हमारे पीएस में जाके हम वो तारक रामानगर के कि हमारे पीएस में गिरे जमीन भी చెప్తాం, చెక్ చేస్తాం. नहीं भी है, कंप्लीट కంప్లీట్ అయినాయి. डिस्ट्रीब्यूशन ఇప్పుడు డిజిటైజేషన్ 909 మేడం. 909లో అన్కలెక్టబుల్ అంటే డెత్ వాళ్ళేది. ఒకవేళ ఆమె మార్క్ చేశారు అంటే ఎంక్వైరీ అయింది. అందరికీ నమస్కారం. ఈరోజు మన మెదక్ పట్టణంలో SIR ప్రాసెస్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్లో భాగస్వామ్యం చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా మన వార్డ్ నెంబర్ 11లో ఉన్న పోలింగ్ స్టేషన్లో BLOతో పాటు లోకల్ కౌన్సిలర్, ERO, AERO అందరూ పార్టిసిపేట్ చేశారు. సో ఇక్కడే వచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్స్కి డిజిటైజేషన్ ఎలా చేస్తున్నాము, దాంట్లో ఏవైనా ఇష్యూస్ వస్తున్నాయా, డీటెయిల్స్ 2002లో ఉన్న ఓటర్ జాబితాలో డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అది మొత్తం చెక్ చేసి, ఫోటో కరెక్ట్ వస్తుందా లేదా, ID కరెక్ట్ ఉందా లేదా అది అంతా చెక్ చేయడం జరిగింది. సో మనకు ఉన్న ప్రజల తరఫు నుంచి సహకారంతో లోకల్గా వాలంటీర్స్ కూడా కొంతమంది ముందుకే వచ్చారు. వాళ్ళు కూడా సహకారం ఇస్తున్నారు. డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, ప్లస్ ఎంట్రీ చేయడానికి లోకల్ కౌన్సిలర్, లోకల్ ప్రజల తరఫు నుంచి చాలా సహకారం ఉంది. సిమిలర్గా మొత్తం మెదక్ నియోజకవర్గంలో కూడా ఈ పద్ధతిలో మనం ముందుకు వెళ్తున్నాము. మనకి 24th లాస్ట్ డేట్ కాబట్టి ఈ రోజు వరకు మెదక్ నియోజకవర్గంలో 53% డిజిటైజేషన్ మనకి కూడా కంప్లీట్ అయింది. మొత్తం జిల్లాలో కూడా 4,53,000 ఓటర్స్, దాంట్లో 55% డిజిటైజేషన్ మనం కంప్లీట్ చేసాము. అంటే ఫామ్ మళ్ళీ రిటర్న్ తీసుకొని దానికి ఆన్లైన్ అప్లోడింగ్, అది కూడా BLO యాప్లో చేయడం జరిగింది. డైలీ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు BLOస్ కూడా అందుబాటులో ఉన్నారు. వీళ్ళతో పాటు వాలంటీర్స్ కూడా అందుబాటులో ఉన్నారు. ఫామ్ నింపినాక వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి మొత్తం డీటెయిల్స్ కరెక్ట్